హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రొయ్యలు పకోడా చేస్తున్నాను. మార్కెట్కి వెళ్ళేసి మా ఆయన రొయ్యలు తీసుకొని వచ్చేసారు, పిల్లలు అడిగారనేసి. దీనికి ఫస్ట్ మార్కెట్లోనే మనకు రొయ్యలు క్లీన్ చేసిస్తారు. తల తోక అనేది వాళ్ళే అక్కడ క్లీన్ చేసిస్తారు. 30 రూపీస్ ఇస్తే వాళ్ళే క్లీన్ చేస్తారు. చేసిన తర్వాత మనం ఇంటికి వచ్చినాక వాటర్లో 1 టైం వాష్ చేసి, వీడియోలో చూపించినప్పుడు బ్యాక్ సైడ్ నరం ఉంటుంది, బ్లాక్గా ఉంటుంది. ఆ నరం కంపల్సరీ లాగాలి. ఆ నరం కన్నా తీసుకోకుండా ఉంటే మనం చేసుకున్న ఫుడ్ తినేటప్పుడు టేస్ట్ ఉండదు. నెక్స్ట్ ఏమంటే కడుపు నొప్పి వస్తుంది. సో దానివల్ల కంపల్సరీ ఆ నరం అనేది మీ వల్ల కాలేదంటే మార్కెట్లో వాళ్ళతోనే తీపిచ్చేసుకోండి. అది కూడా క్లీన్ చేస్తారు. మాకొచ్చు కాబట్టి మేము ఇంట్లోనే చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి పసుపు లైట్గా వేయండి. క్లీన్ అయిన తర్వాత సాల్ట్, కారం, పెప్పర్, గరం మసాలా, లెమన్, కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకునేసి, ఇప్పుడు ఆయిల్లో చూపించినట్టు మరీ హైలో ఆయిల్ కాగకూడదు, మీడియం హీట్ ఎక్కినాక ఇవి రొయ్యలు వేయాలి. ఎందువల్ల అంటే మరీ హై అంటే పైన కాగుతుంది కానీ లోపల పచ్చిగానే ఉంటుంది. సో మనం మీడియం హైట్లో ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రొయ్యలు నిదానంగా 15 మినిట్స్ టైం తీసుకుంటే కనుక ఈ కలర్కి వస్తుంది. అప్పుడు తీసి పక్కన పెట్టుకొని బౌల్స్లలో పిల్లలకు స్నాక్స్గా ఇస్తే బాగుంటుంది, వాళ్ళు బాగా తింటారు. అది కాక ప్రోటీన్స్ బాగుంటాయి కాబట్టి తిన్నా తప్పేం లేదు, ఈవినింగ్ స్నాక్స్ లాగా. నేనైతే పిల్లలు అడిగేశారనేసి సండే ఈవినింగ్ చేసి ఇచ్చేసాను. వాళ్ళు తిన్నాక మేము కూడా అలాగే తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్లయితే మీ అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. ఉంటానండి. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్. బాయ్.